హాయ్ హలో వెల్కమ్ టు స్పీడ్ ఫిల్మీ న్యూస్. మాస్ మహారాజా రవితేజ శ్రీలీల జంటగా భాను భోగవరపు దర్శకత్వంలో వచ్చిన మాస్ జాతర సినిమా షోస్ పడ్డాయి. రవితేజ ఫ్యాన్స్ కు ఈ చిత్రం ఆకట్టుకుంటుంది. కానీ సెకండ్ హాఫ్ లో కథనం యావరేజ్ గా సాగింది. ఈ సినిమా ఎలా ఉందో పూర్తి వివరాలేంటో చూద్దాం. రవితేజ డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ తో వింటేజ్ స్టైల్లో కనిపించాడు. ఎమోషనల్ యాక్షన్ సీక్వెన్స్లు ఆకట్టుకున్నాయి. శ్రీలీల క్యూట్ లుక్స్ నటనతో మెప్పించింది. విలన్ గా నవీన్ చంద్ర, కీలక పాత్రలో అజయ్ ఘోష్, తాతగా రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నరేష్, ప్రవీణ్, హైపరాది తదితరులు పాత్రలకు అనుగుణంగా నటించారు. గంజాయి బస్తాల ట్రాక్, రవితేజ అటాక్ సీన్స్ బాగున్నాయి. దర్శకుడు భాను భోగవరపు రవితేజ పాత్రను బాగా డిజైన్ చేశాడు. కానీ సెకండ్ హాఫ్ లో ఆసక్తికర కథనం రాయడంలో విఫలమయ్యాడు. కొన్ని సన్నివేశాలు స్లోగా, రెగ్యులర్ గా సాగాయి. హీరో విలన్ మైండ్ గేమ్ ను ఇంట్రెస్టింగ్ గా బిల్డ్ చేయలేదు. క్లైమాక్స్ తప్ప ఉత్సుకత మిస్ అయింది. నందు డైలాగ్స్, యాక్షన్ సీన్స్ బాగున్నప్పటికీ మొత్తంగా సినిమా యావరేజ్ గా అనిపిస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ నుంచి ఈ నవంబర్ లో బిగ్ అప్డేట్ రానుంది. ప్రీ లుక్ పోస్టర్ తోనే ఇండియా షేక్ అయ్యింది. మహేష్ ఫ్యాన్స్ ఎదురు చూపులు ముమ్మరమయ్యాయి. ఈ విషయం గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. మహేష్ బాబు హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ ఇండియన్ సినిమాకు నెక్స్ట్ లెవెల్ గా మారనుంది. జక్కన్న నవంబర్ నెలలో బిగ్ అప్డేట్ ఇస్తున్నట్లు ఇదివరకే కన్ఫర్మ్ చేశారు. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ టోటల్ ఇండియాను షేక్ చేసింది. నవంబర్ నెల రాకతో మహేష్ జాతర షురు అయిందని చెప్పొచ్చు. ఇప్పుడు అందరి దృష్టి ఈ అప్డేట్ పైనే ఉంది. జక్కన్న మహేష్ ను ఎలాంటి ఫీస్ట్ తో ఆకట్టుకుంటారో వేచి చూడాలి. ఈ ప్రాజెక్టు గ్లోబల్ లెవెల్లో సంచలనం సృష్టించే అవకాశం ఉంది. ఫ్యాన్స్ ఆసక్తి అమాంతం పెరిగింది. మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ తెలుగులో కూడా గుర్తింపు పొందారు. పుష్ప సిరీస్ లో బన్వర్ సింగ్ పాత్ర హైలైట్ అయ్యింది. ఇప్పుడు బాహుబలి నిర్మాణ సంస్థ ఆర్కాతో వరుస చిత్రాలు చేస్తున్నాడు. ఒకటి సెట్ లో ఉండగా మరొకటి త్వరలో ప్రారంభం కానుంది. ఫహద్ ఫాజిల్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. ఆయన మలయాళ చిత్రాలు డబ్బింగ్ లో రిలీజ్ అవుతూ ఉంటాయి. పుష్ప 2లో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రతో గుర్తింపు సాధించాడు. ఇప్పుడు టాలీవుడ్ లో వరుస ప్రాజెక్టులతో బిజీ అవుతున్నాడు. బాహుబలి నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా వర్క్స్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. మొదటి చిత్రం షూటింగ్ జరుగుతోంది. అది పూర్తయ్యాక రెండోది స్టార్ట్ అవుతుంది. ఆర్కా నిర్మాణంలో వస్తున్నందున సాలిడ్ పాత్రలు దక్కుతాయని టాక్. ఫహద్ యాక్టింగ్ స్కిల్స్ కు తగ్గట్టు కథలు ఎంచుకుంటున్నారు. ఇది టాలీవుడ్ లో అతని క్రేజ్ పెంచనుంది. ఇప్పటికే పుష్ప సిరీస్ తో ఇంపాక్ట్ చూపిన ఫహద్ మరింత బిజీ అవుతాడని అంచనా. ఆర్కా ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు కావడంతో అంచనాలు పెరిగాయి. దీంతో ఫహద్ తెలుగు ఇండస్ట్రీలో కీలక హీరోగా మారే అవకాశం కనిపిస్తోంది. రాజమౌళి బాహుబలి 1, 2ను ఒకే చిత్రంగా రీకట్ చేసి రిలీజ్ చేశారు. బాక్సాఫీస్ దగ్గర భారీ స్పందన లభిస్తోంది. ఇది ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపింది. ఇప్పుడు పుష్ప 2ను కూడా ఒకే సినిమాగా రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి 2 ఇండియన్ సినిమా చరిత్రలో మైలురాళ్లు. బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టాయి. తెలుగు సినిమా సత్తా చాటాయి. ఇప్పుడు రెండింటినీ ఒకే చిత్రంగా రీకట్ చేసి రిలీజ్ చేయడంతో థియేటర్లు కిక్కిరిసిపోతున్నాయి. అభిమానులు పండుగలా ఆనందిస్తున్నారు. ఈ సెన్సేషన్ ప్రభావం సినీ వర్గాల్లో కొనసాగుతోంది. అల్లు అర్జున్ పుష్ప ద రూల్ చిత్రాలను కూడా ఒకే సినిమాగా మలిచి రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. పుష్ప సిరీస్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బాహుబలి లాగా రిలీజ్ చేస్తే మరింత రికార్డులు సృష్టిస్తుందని అంచనా. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాలు పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అందుకున్నాయి. మరి రాజమౌళి ఫీట్ ను సుకుమార్ రిపీట్ చేయగలరా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రేక్షకుల ఉత్సాహం ఈ టాక్ ను మరింత హైలైట్ చేస్తోంది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ జోడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న చిత్రం పెద్ది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఫస్ట్ సింగిల్ హైదరాబాద్ కచేరీలో విడుదల కానుంది. బుచ్చిబాబు లేటెస్ట్ పోస్ట్ తో ఈ వార్త ఖరారయ్యింది. ఈ విషయం గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది చిత్రం అందరి అంచనాలు పెంచింది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. దర్శకుడు బుచ్చిబాబు సనా ప్రతి అంశాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. ఏఆర్ రెహమాన్ సంగీతం మరింత ఆకర్షణగా నిలుస్తుంది. ఆల్బమ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా హైదరాబాద్ లో రెహమాన్ కచేరీ జరగనుంది. ఈ కార్యక్రమంలో పెద్ది ఫస్ట్ సింగిల్ ప్రదర్శన ఉంటుందని టాక్ వినిపిస్తోంది. దర్శకుడు
దర్శకుడు బుచ్చిబాబు లేటెస్ట్ పోస్టర్ దీన్ని దాదాపు ఖరారు చేసింది. కచేరీ పోస్ట్ లో సంథింగ్ స్పెషల్ అని హింట్ ఇచ్చాడు. ఇది ఫస్ట్ సింగిల్ పై ఆసక్తి రేకెత్తించింది. నవంబర్ 8న రెహమాన్ కాన్సర్ట్ జరగనుంది. అక్కడే సాంగ్ ఆవిష్కరణ జరిగే అవకాశం ఉంది. బుచ్చిబాబు ఈ హింట్ తో ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాడు. పెద్ద చిత్రం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. రెహమాన్ మ్యూజిక్ హైలైట్ కానుంది. ఈ సింగిల్ విడుదలతో మరిన్ని అంచనాలు పెరగనున్నాయి. నేచురల్ స్టార్ నాని పాన్ ఇండియా స్థాయి నుంచి హాలీవుడ్ రేంజ్ కు ఎదగడానికి సిద్ధమవుతున్నాడు. ది పారడైజ్ సినిమాను పాన్ వరల్డ్ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. హాలీవుడ్ స్టార్ రియాన్ రెనాల్డ్ ఈ చిత్రంలో భాగం చేశారు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న బహుభాషల్లో విడుదల కానుంది. మంచి కథలతో అభిమానులను అలరిస్తున్న నాని పాన్ ఇండియా గుర్తింపు సాధించాడు. ఇప్పుడు హాలీవుడ్ కు అడుగు పెట్టేందుకు ద పారడైజ్ తో ప్రయత్నిస్తున్నాడు. ఈ చిత్రం పాన్ ఇండియా భాషలతో పాటు ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లోనూ రిలీజ్ కానుంది. వచ్చే ఏడాది మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునేందుకు నాని హాలీవుడ్ నటుడు రియాన్ రెనాల్డ్స్ ను రంగంలోకి దించాడు. 3 నెలలుగా ర్యాన్ ప్రతినిధులతో చర్చలు జరిపిన మేకర్స్ ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్నారు. ర్యాన్ ఈ సినిమాలో నటించడానికి అంగీకరించినట్లు సమాచారం. ఇది నిజమైతే ఈ చిత్రానికి గ్లోబల్ గుర్తింపు లభించినట్లే. అన్ని భాషల్లో ప్రముఖ నటులను దింపుతూ నాని తనను, తన సినిమాను ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు. ఈ ప్రయత్నంలో నేచురల్ స్టార్ విజయం సాధిస్తాడా లేదా చూడాలి. మలయాళ చిత్రం లోకా చాప్టర్ 1 చంద్ర థియేటర్లలో 300 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు జియో హాట్స్టార్ లో అన్ని భాషల్లో విడుదలైంది. అయితే ఓటీటీ ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ ఫ్రాంచైజీ భవిష్యత్తుకు ఈ స్పందన కీలకం కానుంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. ఆగస్టు విడుదలైన లోకా చాప్టర్ 1 చంద్ర మలయాళ సినిమా పరిశ్రమలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. తొలి 300 కోట్ల గ్రాస్ గా రికార్డు సృష్టించింది. ఇప్పుడు జియో హాట్స్టార్ లో అన్ని భాషల్లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఓటీటీ ప్రేక్షకుల నుంచి ఆశ్చర్యకరంగా మిశ్రమ స్పందన లభిస్తోంది. ఒక వర్గం ప్రేక్షకులు చిత్రాన్ని మంచిగా అభివర్ణించగా, మరో వర్గం అతిగా అంచనా వేయబడిందని, అంచనాలకు తగ్గిందని విమర్శిస్తోంది. ఇతర భాషల ప్రేక్షకుల నుంచి సంచలన స్పందన రాకపోవడం కూడా మేకర్స్ ను నిరాశపరుస్తోంది. ఈ ఫ్రాంచైజ్ మల్టీ స్టార్ సిరీస్ గా రూపొందుతోంది. రెండో భాగం అధికారికంగా ప్రకటించగా టొవినో థామస్ ముఖ్య పాత్రలో 2026 వేసవిలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. సూపర్ హీరో ఫ్రాంచైజీగా ఎదగాలంటే అన్ని భాషల్లో ప్రేక్షకులను చేరాలి. ఓటీటీ స్పందన భవిష్యత్ భాగాలకు కీలకంగా మారనుంది. మరి ఏమవుతుందో చూడాలి. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం 4 ఏళ్ల తర్వాత మళ్లీ చర్చల్లోకి వచ్చింది. అతని సోదరి శ్వేతా సింగ్ కీర్తి అతనిది ఆత్మహత్య కాదని, హత్యేనని స్పష్టమైన ఆరోపణలు చేశారు. ఆధారాలతో సహా షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఈ విషయాల గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం 2020లో ముంబైలోని తన ఇంట్లో జరిగింది. అధికారికంగా ఆత్మహత్యగా తేల్చినా ఇప్పుడు అతని సోదరి శ్వేతా సింగ్ కీర్తి ఓ ఇంటర్వ్యూలో హత్యే అని ఆరోపించారు. బెడ్ నుంచి ఫ్యాన్ వరకు దూరం చూస్తే ఉరేసుకుని చనిపోవడం అసాధ్యమని వివరించారు. మెడపై దుపట్టా గుర్తులేదు, చిన్న చైన్ ముద్ర మాత్రమే ఉందని తెలిపారు. అమెరికా మానసిక నిపుణుడు ముంబై నిపుణుడిని సంప్రదించగా ఇద్దరూ ఒకేలా చెప్పారట. ఇద్దరూ కలిసి సుశాంత్ని హత్య చేశారని వారి అభిప్రాయం. ఆ డాక్టర్స్ ఒకరినొకరు తెలియకపోయినా వారి నుంచి ఒకే మాట వచ్చిందట. ఇది శ్వేతకు షాక్ ఇచ్చింది. సుశాంత్ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అతనికి అసూయతో చేతబడి చేయించారని ఆరోపించారు. 2020 మార్చి తర్వాత బతకడని బెదిరింపు కాల్స్ వచ్చాయని వెల్లడించారు. అప్పట్లో నమ్మలేదు కానీ తర్వాత జరిగినవి సందేహాలు పెంచాయని చెప్పారు. సిబిఐ దర్యాప్తు జరిగిన ఈ కొత్త ఆరోపణలు కేసును మళ్లీ తెరుస్తున్నాయి. దీనిపై బాలీవుడ్ లో మళ్లీ చర్చ సాగుతోంది. తెలుగు నిర్మాత దిల్ రాజు మళ్లీ బాలీవుడ్ లో అడుగు పెడుతున్నారు. సల్మాన్ ఖాన్ తో భారీ బడ్జెట్ చిత్రం కుదిరింది. లాభాల్లో పెద్ద వాటా ఇస్తూ ఒప్పందం ఖరారు చేశారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. ప్రముఖ తెలుగు నిర్మాత దిల్ రాజు బాలీవుడ్ లో మరోసారి సందడి చేయనున్నారు. సల్మాన్ ఖాన్ నటించే భారీ బడ్జెట్ చిత్రానికి అధికారికంగా అంగీకారం లభించింది. దీనికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తారట. షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభమవుతుందట. దిల్ రాజు గతంలోనే సల్మాన్ కు మంచి అడ్వాన్స్ చెల్లించారని, భారీ రెమ్యునరేషన్ తీసుకోకుండా లాభాల్లో పెద్ద వాటా తీసుకునేలా ఒప్పందం కుదిరిందని టాక్. కొంచెం రెమ్యునరేషన్, లాభాల్లో వాటా ఇస్తానని దిల్ రాజు హామీ ఇచ్చారట. సల్మాన్ కూడా సమ్మతి తెలిపారు.
చేశారు. తారాగణం, సాంకేతిక నిపుణులు ఖరారు కాగానే అధికారిక ప్రకటన వెలువడుతుందట. మొత్తానికి బాలీవుడ్ లో దిల్ రాజు సత్తా మళ్లీ చాటనున్నారు. నటి ప్రియమణి మేల్ యాక్టర్ కంటే తక్కువ పారితోషికం పొందినట్లు ఒప్పుకున్నారు. గతంలో బాధ కలిగినా ఇప్పుడు పట్టించుకోవడం లేదని చెప్పారు. తన విలువలకు తగ్గ డిమాండ్ మాత్రమే చేస్తానని స్పష్టం చేశారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. జాతీయ అవార్డు గ్రహీత ప్రియమణి సినీ రంగంలో పారితోషికం అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేల్ యాక్టర్స్ కంటే తక్కువ జీతం పొందినట్టు ఒప్పుకున్నారు. గతంలో ఈ విషయం బాధ పెట్టినా ఇప్పుడు పట్టించుకోవడం లేదని తెలిపారు. తన నటన విలువ బాగా తెలుసని, అందుకు తగ్గ జీతం మాత్రమే డిమాండ్ చేస్తానని పేర్కొన్నారు. ఎక్కువ తక్కువ చూసుకోనని ధీమా వ్యక్తం చేశారు. ఈ స్పందన సినీ రంగంలో చర్చనీయాంశమైంది. దీంతో ఫిమేల్ యాక్టర్స్ రెమ్యునరేషన్ టాపిక్ మరోసారి హాట్ టాపిక్ అవుతుంది. దక్షిణ భారత సినిమాల్లో ప్రియమణి ప్రస్థానం గణనీయం. గతంలో స్టార్ హీరోయిన్ గా ప్రియమణి తన ముద్ర వేసింది. ప్రస్తుతం ద ఫ్యామిలీ మ్యాన్ 3 సిరీస్ తో ముందుకు రాబోతోంది. ఈ సిరీస్ నవంబర్ 21న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఆమె చేసిన ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా నుంచి 3వ సింగిల్ చిన్ని గుండెలో విడుదలైంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం నవంబర్ 28న రిలీజ్ కానుంది. వివేక్ అండ్ మెర్విన్ సంగీతం అద్భుతంగా ఉంది. రామ్ హీరోగా పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకాకు మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ కు అద్భుత స్పందన లభించింది. మొదటి 2 పాటలు చార్ట్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఇప్పుడు విడుదలైన చిన్ని గుండెలో పాట రాత్రి సముద్ర తీరం నేపథ్యంలో సాగుతోంది. హీరో హీరోయిన్ నక్షత్రాలు చూస్తూ చల్లని గాలిని ఆస్వాదిస్తారు. సమయం వేగంగా సాగిపోతుందనే ఆందోళనలో హీరోయిన్ మాట్లాడగా హీరో మనమే ఈ క్షణాన్ని ఆపొచ్చు అంటాడు. అక్కడి నుంచి పాట మొదలవుతుంది. నక్షత్రాల మధ్య ఆటలాడుతూ వెన్నెల్లో తేలియాడుతూ మధుర క్షణాలు పంచుకుంటారు. మర్విన్ సొలోమన్, సత్యయామిని వోకల్స్ అద్భుతంగా ఉన్నాయి. కృష్ణకాంత్ సాహిత్యం లవ్ ఫీలింగ్ ను బాగా ప్రెజెంట్ చేసింది. రామ్ భాగ్యశ్రీ కెమిస్ట్రీ క్యూట్ గా ఉంది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ గ్రేట్ ఎనర్జీతో నిండింది. ఈ సినిమాలో రావు రమేష్, మురళీ శర్మ తదితరులు నటిస్తున్నారు. అల్లరి నరేష్ 12A రైల్వే కాలనీ నుంచి ఫస్ట్ సింగిల్ కరణొదిలి రిలీజ్ అయింది. భీమ్ సిసిరోలియో సంగీతం, హేషం అబ్దుల్ వహాబ్ వోకల్స్ అద్దరిపోయాయి. నవంబర్ 21న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటిస్తుంది. అల్లరి నరేష్ థ్రిల్లర్ 12A రైల్వే కాలనీ నవంబర్ 21న థియేటర్లలో రానుంది. నాని కాసరగడ్డ దర్శకత్వం, శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మాణంలో ఈ సినిమా రాబోతోంది. భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన తాజా ట్రాక్ లవ్ ఫీలింగ్ ను అందంగా హైలైట్ చేస్తోంది. హేషం అబ్దుల్ వహాబ్ వోకల్స్ మ్యాజిక్ లా ఉంది. దేవ్ పహర్ సాహిత్యం అద్భుతంగా ఉంది. అల్లరి నరేష్, కామాక్షి భాస్కర్ల కెమిస్ట్రీ లవ్లీగా ఉంది. విజువల్స్ ప్లెజెంట్ గా ఉన్నాయి. ఇప్పటికే టీజర్ అంచనాలు పెంచింది. ఈ టీజర్ ఎమోషన్స్, ప్రేమ, థ్రిల్ తో సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఈ సినిమాలో సాయి కుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను తదితరులు నటిస్తున్నారు. సుధీర్ బాబు జటాధరకు సెన్సార్ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ సినిమాతో సోనాక్షి సిన్హా తెలుగు ఎంట్రీ ఇస్తుంది. ఆమె ఇందులో ధనపిశాచి పాత్రలో కనిపిస్తుంది. ఈ సినిమా నవంబర్ 7న తెలుగు, హిందీలో రిలీజ్ అవుతోంది. ఇందులో శిల్పా శిరోద్కర్ కీలక పాత్ర పోషిస్తుంది. సుధీర్ బాబు హీరోగా, సోనాక్షి సిన్హా కీలక పాత్రలో నటిస్తున్న జటాధరకు సెన్సార్ పూర్తయింది. ఈ సినిమాకి ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ సినిమాతో సోనాక్షి మొదటిసారి తెలుగు తెరకు పరిచయం అవుతుంది. ఆమె ధనపిశాచి పాత్రలో కనిపిస్తుంది. ఈ సినిమాలో నమ్రతా శిరోద్కర్ సోదరి శిల్పా శిరోద్కర్ మరో కీలక పాత్ర పోషిస్తోంది. ఆమె బ్రహ్మ సినిమా తర్వాత తెలుగు తెరకు తిరిగి వస్తున్నారు. ఈ సినిమాలో ఇందిరా కృష్ణ, రవి ప్రకాష్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల, శుభలేఖ సుధాకర్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. జీ స్టూడియోస్, ప్రేరణ, అరోరా బ్యానర్లు ఈ సినిమాకి నిర్మాణం వహిస్తున్నాయి. వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైష్వాల్ దర్శకత్వం వహించారు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 7న తెలుగు, హిందీలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా, శ్రీలీల హీరోయిన్ గా నటించిన మాస్ జాతర సినిమా ప్రీమియర్ షోలతోనే 5 కోట్లకు పైగా వసూలు చేసింది. దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కించిన ఈ చిత్రం నిన్న సాయంత్రం పెయిడ్ ప్రీమియర్స్ తో రిలీజ్ అయింది.
నేడు పూర్తి స్థాయిలో విడుదలైంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కించిన మాస్ జాతర సినిమా మంచి అంచనాల మధ్య నిన్న సాయంత్రం పెయిడ్ ప్రీమియర్స్ తో రిలీజ్ అయింది. నేడు ఫుల్ రన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే కేవలం ప్రీమియర్ షోలతోనే వరల్డ్ వైడ్ గా 5 కోట్ల గ్రాస్ సాధించినట్లు నిర్మాతలు సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ ప్రకటించారు. ఇది చిత్రానికి బలమైన ఆరంభమని చెప్పవచ్చు. బీమ్స్ సంగీతం అందించిన ఈ చిత్రం మొదటి రోజు వసూళ్లు ఎలా ఉంటాయో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంచి బజ్ నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రవితేజ మాస్ ఇమేజ్, శ్రీలీల గ్లామర్ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్లుగా నిలిచాయి. సీనియర్ నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ మేకా హీరోగా నటిస్తున్న ఛాంపియన్ టీజర్ ఆకట్టుకుంది. వైజయంతి మూవీస్ నిర్మాణంలో దర్శకుడు ప్రదీప్ అద్వైతం తెరకెక్కిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా టీజర్ ఇంప్రెసివ్ గా ఉంది. రోషన్ నటన, తెలంగాణ యాస కూడా ఆకర్షించాయి. సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా టాలీవుడ్ లో మంచి గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు తన తదుపరి చిత్రం ఛాంపియన్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. దర్శకుడు ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ను నిర్మాతలు విడుదల చేశారు. స్పోర్ట్స్ జానర్ తో కూడిన కమర్షియల్ సబ్జెక్టుగా కనిపిస్తున్న ఈ టీజర్ ఇంప్రెసివ్ గా ఉంది. వింటేజ్ బ్యాక్ డ్రాప్, ఆ కాలానికి తగ్గ సెటప్ తో కొత్త ప్రపంచాన్ని సృష్టించినట్లు అనిపిస్తోంది. రోషన్ నటన, తెలంగాణ యాసలో డైలాగ్ డెలివరీ ఆకట్టుకున్నాయి. మిక్కీ జే మేయర్ సంగీతం కూడా హైలైట్ గా నిలిచింది. మొత్తం మీద ప్రామిసింగ్ టీజర్ గా మేకర్స్ అందించారు. పూర్తి చిత్రంలో ఏం చూపించబోతున్నారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం రోషన్ కెరీర్ లో మరో మైలురాయిగా నిలుస్తుందన్న ఆశలు కనిపిస్తున్నాయి. టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ నటించిన సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ శంబాలా మిస్టిక్ వరల్డ్ ట్రైలర్ విడుదలైంది. యుగంధర్ ముని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదల కానుంది. అతీంద్రియ అంశాలు, భయానక వాతావరణం ట్రైలర్ లో ఆకర్షణగా నిలిచాయి. ఆది సాయి కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సంబాలా ఏ మిస్టిక్ వరల్డ్ ట్రైలర్ ఆకట్టుకుంది. అర్చన అయ్యర్, శ్వాసిక హీరోయిన్లుగా నటించారు. రాజశేఖర్, అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మాతలు. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న రిలీజ్ కానుంది. శివుడు, అసురుడి మధ్య వేల సంవత్సరాల క్రితం జరిగిన యుద్ధం ఈ కథకు మూలం. ఆకాశం నుంచి ఉల్కారాయి పడటంతో గ్రామంలో వింత సంఘటనలు, 1980ల పల్లెటూరి నేపథ్యం, మూఢనమ్మకాలు, అంతీంద్రియ ఘటనలు థ్రిల్లింగ్ గా ఉన్నాయి. ఆది సాయి కుమార్ భౌగోళిక శాస్త్రవేత్తగా, నాస్తికుడిగా కనిపిస్తున్నాడు. గ్రామస్తుల మూఢనమ్మకాలు, శాస్త్రవేత్త లాజిక్ మధ్య సంఘర్షణ ఈ సినిమా కథాంశంగా ట్రైలర్లో తెలుస్తోంది. రహస్యం కనుగొని గ్రామాన్ని రక్షించే ప్రయత్నంలో ఎదురయ్యే పరిణామాలు సినిమాలో తెలుస్తాయి. ట్రైలర్లో ఆది యాక్షన్ సీక్వెన్స్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. యువ దర్శకుడు ప్రశాంత్ వర్మపై ఆరోపణల వివాదం డివివి ఎంటర్టైన్మెంట్స్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆర్థిక లావాదేవీలు లేవని స్పష్టం చేశారు. దీంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన ఈ అంశం కొంత సద్దుమణిగింది. ప్రముఖ నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మపై ఆర్థిక లావాదేవీల ఆరోపణలపై స్పందించింది. వారి మధ్య ఎలాంటి వివాదాలు లేవని, ఆర్థిక లావాదేవీలు జరగలేదని అధికారిక ప్రకటనలో తేల్చి చెప్పారు. ఆన్లైన్లో వేగంగా వ్యాప్తి చెందిన ఈ వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రశాంత్ వర్మ గతంలో హనుమాన్, జాంబిరెడ్డి వంటి చిత్రాలతో గుర్తింపు పొందారు. ఈ ఆరోపణలు ఆయన కెరీర్ పై ప్రభావం చూపుతాయని కొందరు భావించారు. అయితే డివివి ప్రకటనతో వివాదం కొంతమేర సద్దుమణిగినట్లు కనిపిస్తోంది. ఈ అంశంపై మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రశాంత్ వర్మ సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన దర్శకుడు. ఈ స్పష్టీకరణతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. రజనీకాంత్ నటిస్తున్న జైలర్ 2లో నందమూరి బాలకృష్ణ స్థానంలో ఫహద్ ఫాజిల్ ఎంట్రీ ఇచ్చాడు. దర్శకుడు నెల్సన్ బాలయ్యను ఒప్పించలేకపోయారు. మొదటి భాగం విజయంతో రెండో భాగంపై అంచనాలు ఎక్కువయ్యాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ 2లో కీలక మార్పు జరిగింది. మొదట బాలకృష్ణ నటించాల్సిన పాత్రలో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ఖరారయ్యాడు. దర్శకుడు నెల్సన్ బాలయ్యతో పలు చర్చలు జరిపినా ఆయన అంగీకరించలేదు. దీంతో ఫహద్ ను ఎంపిక చేశారు. జైలర్ మొదటి భాగం భారీ విజయం సాధించింది. రెండో భాగంపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
ఫహద్ ఫాజిల్, పుష్ప, విక్రమ్ వంటి చిత్రాల్లో నటనతో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో ఆయన పాత్ర కీలకంగా ఉండనుంది. ఈ సినిమా కోలీవుడ్లో 1000 కోట్ల రికార్డు సృష్టించే అవకాశముందని అంచనా. ఫహద్ పాన్ ఇండియా ఇమేజ్తో ఈ పాత్రకు సరిపడతాడట. మొత్తానికి నెల్సన్ దర్శకత్వంలో రజనీకాంత్ మరో బ్లాక్ బస్టర్ ఇవ్వనున్నారు. తమిళనాడు కరూర్ ర్యాలీ తొక్కిసలాట దుర్ఘటనపై తలా అజిత్ స్పందించారు. 41 మంది మరణాలు కలచివేస్తున్నాయని చెప్పారు. సినీ తారల చుట్టూ గందరగోళాలు ఎందుకని ప్రశ్నించారు. మీడియా అభిమానులు బాధ్యత వహించాలని సూచించారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. తమిళ స్టార్ హీరో తలా అజిత్ కుమార్ కరూర్ తొక్కిసలాట దుర్ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ ర్యాలీలో 41 మంది మరణించడం తనను కలిచివేసిందని చెప్పారు. విజయ్ ఒక్కడే కాదు, అందరం బాధ్యులమని స్పష్టం చేశాడు. అభిమానులు, మీడియా ఆత్మ పరిశీలన చేసుకోవాలని డిమాండ్ చేశాడు. సినిమా తారల చుట్టూ మాత్రమే ఇలాంటి గందరగోళాలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. క్రికెట్ మ్యాచ్లలో ఇలాంటివి జరగవని ఉదాహరణ ఇచ్చాడు. థియేటర్లు, సెలబ్రిటీ ఈవెంట్స్లలో మాత్రమే ఇలా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది సినీ పరిశ్రమ ఇమేజ్ను దెబ్బతీస్తుందని హెచ్చరించాడు. తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ఎంట్రీతో ఈ ఘటన మరింత చర్చకు దారితీసింది. ప్రస్తుతం అజిత్ చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా అవుతున్నాయి. ఇలాంటి దుర్ఘటనలు మళ్లీ జరగకూడదని అభిమానులు కోరుకుంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా హైప్ సృష్టిస్తోంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఫస్ట్ సింగిల్ విడుదలకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం బిగ్ సర్ప్రైజ్ వస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తవుతోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అందరి అంచనాలు అధిగమిస్తోంది. హరీష్ శంకర్ స్టైలిష్ టేకింగ్ తో స్క్రీన్ పై రచ్చరచ్చ చేస్తోంది. శ్రీలీల ఎనర్జీ, రాశి ఖన్నా గ్లామర్ పవన్ తో కలిసి సినిమాను ఎలివేట్ చేస్తాయట. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్స్ ఇప్పటికే టాక్ ఆఫ్ ది టౌన్ అని తెలుస్తోంది. మేకర్స్ డిసెంబర్ 31న మొదటి పాటను రిలీజ్ చేయనున్నారు. ఈ సింగిల్ తో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మొదలవుతాయి. భగత్ సింగ్ బీట్స్ తో థియేటర్లు కాకుండా ఆడియో మార్కెట్ కూడా షేక్ అవుతోంది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. సో చూసారు కదండి ఇవాల్టి స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.